ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో మీకు శుభములు తెలియచేయుచున్నాను. ప్రతి ఉదయం దేవునితోని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా సామెతల గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకొందురు, మూడుల నోరు అప్పుడే నాశనము చేయును. ఆమెన్. ప్రభునందు ప్రియదేవుని పిల్లారా, చదవబడిన లేఖనము నిమిత్తమై ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలయ. ఏ మంచి లేని మా బ్రతుకులలో మరొక నూతన దినాన్ని దయచేసినందుకే స్తోత్రాలు తండ్రి. ఈరోజు మేము ధ్యానం చేయడం కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని చిన్నంగమా, నిన్నటి దినాన్న సామెతల గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనాన్ని మనం ధ్యానం చేశాం. వివేకుని పెదవుల యందు జ్ఞానము కనబడునని, బుద్ధిహీనుని వీపునకు బెత్తమే తగును అని నిన్నటి దినాన్న మనం ధ్యానం చేశాం. వివేకవంతుడు తను మాట్లాడే ప్రతి మాటలో జ్ఞానాన్ని ప్రదర్శిస్తాడు అని, బుద్ధిహీనుని మొదటి మాటే వాని వీపునకు బెత్తమును తగిలిస్తుందని నిన్నటి దినాన మనం ధ్యానం చేశాం. ఇక ఈరోజు మరొక వచనాన్ని ధ్యానం చేద్దాం. జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకొందురు, మూడుల నోరు అప్పుడే నాశనము చేయును. ప్రియదేవుని జనాంగమా, జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకొందురు. జ్ఞాని జ్ఞానాన్ని నిత్యము సమకూర్చుకుంటాడు. ఎవరు జ్ఞానాన్ని సమకూర్చుకుంటారు అని అంటే, జ్ఞానులు అయినటువంటి వారు దేవుని యొక్క వాక్యపు వెలుగులో, దేవుని యొక్క వాక్యాన్ని హృదయమందు ముద్రించుకున్నవారు, దేవుడంటే భయభక్తులతో జీవించేవారు, దేవుని దగ్గర ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని, వివేకాన్ని, తెలివిని ఆయన పాదాలు చెంత కనిపెట్టి సంపాదించుకున్నవారు. ఇట్టివారు ఏం చేస్తారంటే, ప్రియదేని పిల్లరా, యథార్థమైన జీవితము కలిగి మాట్లాడే ప్రతి మాటను కూడా జ్ఞానయుక్తముగా మలచుకొని, మాట్లాడే ప్రతి మాట కూడా వాక్యము, దేవునికి భయపడుతూ మాట్లాడే ప్రతి మాట వారు జీవిస్తున్నటువంటి ఆ సరౌండింగ్స్, వారు జీవిస్తున్నటువంటి సమాజంలో, సంఘములో వారు తమ్మును తాము జాగు చేసుకుంటూ, కాపాడుకుంటూ ప్రతి విషయంలో కూడా వారు ఏం చేస్తారంట, జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారంట. జ్ఞాని ఏం చేస్తాడు? మితముగా మాట్లాడతాడు. జ్ఞాని ఏం చేస్తాడు? ఎవరు చెప్పినా వింటాడు. జ్ఞాని ఏం చేస్తాడో తెలుసా? సమయానుకూలంగా మాత్రమే స్పందిస్తాడు. ఇదేం పిల్లరా, మీరు ఎప్పుడైనా చూడండి, ఈ లోకంలో తెలివిగలిగినటువంటి వారు, ప్రజ్ఞ కలిగిన వారు, ఈ లోకంలో నాలెడ్జ్ పర్సన్స్, జ్ఞానులైనటువంటి వారు మనం చూస్తాం. వారు చాలా తక్కువగా మాట్లాడతారు, కానీ వారు ఎక్కువ విషయాలను వారు సముపార్జన చేసుకుంటూ ఉంటారు. నా ప్రియ దేవుని పిల్లలారా, చాలామందిని ఈ లోకంలో మనం చూస్తాం. కాబట్టి జ్ఞాని అయినటువంటి వాడు ఏం చేస్తాడు? జ్ఞాని ప్రతి విషయాన్ని శ్రద్ధగా నేర్చుకుంటాడు. సత్యాన్ని మాత్రమే కూడబెట్టుకుంటాడు. అసత్యాన్ని కానీ, దుష్ట స్వభావాన్ని కానీ, దుష్ట నడవడికను కానీ, ఇట్టి వాటిని ఆయన దగ్గరకు రానియడు. దుష్ట సంబంధమైన ప్రతి క్రియను ఆయన తోలనడతాడు. ఎవరు? జ్ఞాని శ్రద్ధగా నేర్చుకుంటాడు. జ్ఞానుల ప్రవర్తన మనం ఆలోచన చేస్తే
మరి ఎంత చక్కగా వారు జీవితాన్ని మరి నడిపించుకుంటూ వెళ్తారో. దేని పిల్లరా, జ్ఞాని శ్రద్ధగా నేర్చుకుంటాడు, జ్ఞాని శ్రద్ధగా మాట్లాడతాడు, జ్ఞాని మరి శ్రద్ధ కలిగి పనులను చేస్తాడు. సత్యాన్ని మాత్రమే అన్వేషిస్తాడు తప్ప అసత్యాన్ని ఎన్నడూ కూడా చెవిబెట్టడు. కాబట్టి ఇప్పుడు దేని పిల్లరా, మరి జ్ఞానికి ఎంతటి లక్షణాలు, ఈ మంచి లక్షణాలు జ్ఞానికి ఎందుకు వచ్చాయి? ఆ జ్ఞానానికి మూలాధారమైనటువంటి యేసు దగ్గర ఆయన నేర్చుకున్నాడు. యేసులో ఇలాంటి గుణలక్షణాలు మనం చూడగలం. యేసయ్యను సంపాదించుకుంటే మొదటగా మనకు వచ్చేది ఏమిటి? జ్ఞానమే. ఈ జ్ఞానం మనల్ని ఏం చేస్తుందంటే మరి శ్రద్ధగా పనిచేసేటట్లు చేస్తుంది. మరి ఏది పడితే అది మాట్లాడడం కానీ, సమయపాలన లేకుండా మాట్లాడడం కానీ, మరి శ్రద్ధ కలిగి పనిచేయడం కానీ, మరి సత్యాన్ని తెలుసుకోకుండా అసత్యంలో ఉండటం కానీ మనలను చేయనివ్వదు. ముఖ్యంగా మనం మాట్లాడితే మూర్ఖపు ఆలోచన, నోటికి ఏది మాట్లాడితే అది మాట్లాడేసేటువంటి తత్వంని దేని పిల్లరా, జ్ఞాని అయినటువంటి వాడు ఎన్నడూ కూడా చేయడు. జ్ఞాని మరి శ్రద్ధగా నేర్చుకుంటూ సత్యాన్ని మరి సమాధానాన్ని కూడబెట్టుకుంటాడు. కానీ ఇప్పుడు దేని పిల్లరా, ఈ ఆలోచనలో మరి ఈ వచనంలో దేవుడు చెప్పినటువంటి మాట, జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకుంటారు, మూడుల నోరు అప్పుడే నాశనం చేస్తుంది. మూఢుడు అని అంటే ప్రిదేని పిల్లరా, మరి మూఢుడు అని అంటే ఎవరు? నోటికి ఏది వస్తే అది మాట్లాడేటువంటి వాడు. మరి ఎలాంటి సంయమనం లేకుండా, మాట ఎదుటివాని నోటిలో నుండి రాకముందే మూఢత కలిగినటువంటి వాడు సంయమనం లేకుండా నోటికి వచ్చినట్లు ఏది పడితే అది వాగుతూ, దేని పిల్లరా, ఆలోచన లేని మాటలు, మరి వివాదాలను పుట్టించే మాటలు, నష్టాన్ని వినాశనాన్ని తెచ్చిపెట్టేటువంటి స్వభావము ఇలాంటి మూడులలో మనం చూడగలం. మూఢత ఏం చేస్తుందో తెలుసా? నిన్ను డైరెక్ట్గా నరకానికి తోసేస్తుంది. దేని పిల్లరా, ఏది పడితే అది సంయమనం లేకుండా, మరి విచక్షణారహితంగా అని అంటాం. విచక్షణారహితంగా ఏది వాగితే అది, నోరు ఏది మాట్లాడితే దానిని మరి మాట్లాడేయటం. మరి వెంటనే దేని పిల్లరా, ఇతరులకు మాత్రమే కాక తమకు తాముగా తమ నోటి ద్వారా ఏం తెచ్చుకుంటారట? వెంటనే ముప్పు తెచ్చుకుంటారట. ఎంత మూఢత అంటే, ఇదిగో అక్కడ పాముంది, జాగ్రత్త అని ఒకవేళ మనం చెప్పామనుకోండి, పాము ఉంటే నన్నేం చేస్తుంది, అది నన్నేం చేయలేదు అని అలా ప్రమాదానికి కూడా మరి ఎదురెళ్ళేటువంటి మూఢత. ఇదేం పిల్లరా, నీ ఒడిలో నిప్పుంది, మంట పుడుతూ ఉంది, కాలుతుంది అని చెప్తే కాలితే కాలనేలే నీకేంటి అనేటువంటి మూఢత. ఈ రోజున ఇలాంటి మరి స్వభావము కలిగినటువంటి వారు అనేక మంది మనకు తారసపడుతూ ఉన్నారు. దేని పిల్లరా, చాలామంది చిన్న పిల్లల్లో ఇలాంటి మూఢత వారి చిన్ననాటి నుండే వారు కూడగొట్టుకుంటూ కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి బాలుడిగా ఉన్నప్పుడే సర్వజ్ఞాని అయిన యేసుక్రీస్తును పరిచయం చేయాలి. దేని పిల్లరా, మూడుల ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసా? అవివేకపు మాటలు వస్తాయి. మరి వారి మాట ఏం చేస్తుందో తెలుసా? తక్షణ నాశనాన్ని తెచ్చిపెడుతుంది. వారి ప్రవర్తన ఏం చేస్తుందో తెలుసా? హానికరమైన ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి జ్ఞాని ఏం చేస్తాడో తెలుసా? దేని పిల్లరా, జ్ఞానులు ఎల్లప్పుడూ కూడా ఇతరుల మాటలను గౌరవిస్తారు. మరి ఇతరులు మాట్లాడుతూ ఉంటే జాగ్రత్తగా మాటలు వింటారు. ఆ మాటలలో
తమకు కావలసినటువంటి మంచి విషయాలను మాత్రమే నేర్చుకుంటూ మరి పనికి మాలినటువంటి వాటిని విడిచిపెట్టేస్తారు. జ్ఞానాన్ని విన్నటువంటి ఆ మంచి మాటలను హృదయంలో దాచుకుంటారు. జ్ఞానుల ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసా? మరి జ్ఞానార్జన చేస్తారు, ప్రతి విషయంలో జ్ఞానాన్ని నేర్చుకుంటారు. రెండవది ఏంటో తెలుసా? జ్ఞానుల ప్రవర్తన ఎలా ఉంటుందంటే మౌనముగా ఉంటారు, మరియు ఆలోచన కలిగి మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడే ముందు ప్రతి విషయాన్ని బేరీజు వేసుకుంటారు. ఈ మాట సత్యమేనా? ఈ మాట మరి మంచిదేనా? ఈ మాట మాట్లాడితే ఎదుటివానికి ఏదైనా కీడు జరుగుతుందేమో, ఈ మాట మాట్లాడితే పొరుగువాడు నొచ్చుకుంటాడేమో అని మాట్లాడే ముందు ప్రతి విషయాన్ని ఏం చేస్తాడు? బేరీజు వేసుకుంటాడు. అవసరమైనప్పుడు మాత్రమే సముచితంగా మాట్లాడతాడు. జ్ఞానుల ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసా? మౌనంగా ఉంటుంది. ఎప్పుడు ఆలోచన కలిగి వారు మాట్లాడుతూ ఉంటారు. జ్ఞానుల ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసా? నిర్మాణాత్మకమైనదిగా ఉంటుంది. వారి ప్రవర్తన మనం చూస్తే వారి మాటలు ఇతరులకు ఏం చేస్తాయట? మేలు చేస్తాయి. అంతేకాదు వారి మాట ఇతరులకు శాంతిని, సమాధానాన్ని తెచ్చిపెడతాయంటని. కాబట్టి మూఢుల ప్రవర్తన, అవివేకపు మాటలు తక్షణ నాశనాన్ని, హానికరమైనటువంటి ప్రభావాలను తెచ్చిపెడితే, జ్ఞానుల ప్రవర్తన ఏం చేస్తుంది? నిత్యము వారు జ్ఞానార్జన చేస్తారు. మరి మౌనముగా ఉంటారు, ఆలోచన కలిగి మాట్లాడతారు, నిర్మాణాత్మకమైనటువంటి పాత్రను వారు కలిగి ఉంటారు. ఈ రోజున ఇట్లాంటి జ్ఞానులు మనకు కొదువైపోయారు. ఈ రోజున మూర్ఖత ఎక్కువైపోయింది. అందుకే దేవుడు ఉదయకాలమందు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, జ్ఞానమును సమకూర్చుకుంటాడు. ఈ లోకంలో మనము భయంకరమైన పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నాం. ఈ లోకంలో మనము భయంకరమైన పరిస్థితులను తప్పించుకోవాలంటే మనకేం కావాలి? జ్ఞానం కావాలి. కాబట్టి ప్రతి విషయంలో, ప్రతి మాటలో మనం ఏం నేర్చుకోవాలంటే, సమకూర్చుకోవాలంటే జ్ఞానాన్ని. ఈ జ్ఞానము ఎక్కడ నీకు లభ్యమవుతుంది? క్రీస్తు ప్రభుల వారి పాదాల చెంతే. యేసు మాట నీకు జ్ఞానాన్ని తెచ్చిపెడుతుంది. యేసు మాట నీలో ఉన్న మూఢతను, నీలో ఉన్నటువంటి మూర్ఖత్వాన్ని తీసివేసి నిన్ను మనిషిగా మార్చుతుంది. కాబట్టి జ్ఞాని అనుకుంటున్నావా? నీ జ్ఞానము దేవుని ఎదుట సరి అయినదేనా? జ్ఞానులు జ్ఞానాన్ని సమకూర్చుకుంటున్నట్లుగా నీవు జ్ఞానాన్ని ప్రతి నిత్యము మరి సంపాదించుకుంటున్నావా? ఒకవేళ మూఢత కలిగిన నోరు కలిగిన వాడివై తక్షణ నాశనాన్ని తెచ్చుకుంటూ ఉన్నావా? ఎలా నీ విశ్వాస జీవితం కొనసాగుతూ ఉంది? నీకు నీవే ప్రభు పాదాల చెంత కనిపెట్టి ఈ రోజున దేవుని జ్ఞానము నీ మీద పనిచేస్తూ ఉందా? ఒకవేళ అపవాది సంబంధమైన మూఢత నీలో ఉందా? ఏది నీవు కలిగి ఉన్నావో ఈరోజు ప్రభు దగ్గర మరి నిన్ను నీవు సరిచేసుకో, బేరీజు వేసుకో. ప్రభు దగ్గర ఒకవేళ నీలో మూఢత ఉంటే ఇప్పుడే నన్ను జ్ఞానిగా చేయ, నాలో ఉన్న మూఢతను తీసేయని ప్రభు పాదాలను పట్టుకుని బ్రతిమలాడు. తప్పకుండా ఆయన నీకు సహాయం చేస్తాడు, నిన్ను మారుస్తాడు, నీకు మంచి మరి జీవితాన్ని ఇస్తాడు. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. దయగలిగిన మా తండ్రి, మీ కృప మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా. ఈ ఉదయకాలమందు అవును తండ్రి, జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు అని, మూఢుడు నిత్యము మరి నాశనాన్ని కొని తెచ్చుకుంటాడని మరొక్కసారి మీరు జ్ఞాపకం చేశారు నాయన. అవును తండ్రి, నీతిమంతుడు జ్ఞానాన్ని సముపార్జన చేస్తాడు. అనీతిమంతుడు, మూఢుడు, దుష్టుడైనటువంటి వాడు అయ్యా ఇదిగో నీ మాటను ధిక్కరించి పాడైపోతా ఉన్నాడు. ఈ లోకంలో చాలామంది నాయన నీ జ్ఞానాన్ని తిరస్కరించి మూఢత, దుష్టత్వంలోనికి జారిపోతూ ఉండగా, ఇట్టి మూఢత, అజ్ఞానంలోనికి, మూఢత్వంలోనికి వెళ్ళిపోతున్నటువంటి అయా చిన్నలు మొదలుకొని పెద్దవారి వరకు మీ పాదాలు చెంతకు తెస్తూ ఉన్నాను. వారి ఆత్మలను రక్షించండి. వారి మూఢత విడిచిపెట్టి నాయన ఈ జ్ఞానాన్ని సముపార్జన చేసేవారిగా తయారు చేయమని ఉదయమందు మేము చేయి పనులంటి మీద మీకు అనుదృష్టి ఉంచి
మీ దూతల కాపుదలను గ్రహించి మీరే మహిం పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.